ఏటో నేను పెళ్లి చేసుకుంది మన వయసులో నా కూతురు పెళ్లి చేయవలసి వస్తుంది. 16కే గుళ్ళోకి అనుకుంటున్నారు గడగలాడి సార్ కూతురికి పెళ్లి చేయబెట్రా. మాకు తెలిసిలా బాయ్, నువ్వు చెప్పవసరం లేదా. అల్లుడో అల్లుడో మామా అల్లుడో ఏట అచ్చం నాన్న బట్టలేసావా? పండగ కదా మామ, కొద్ది కొత్తగా ఉంటుందని. సరే సరే బాగుంది కానీ పద ఊరిని చూద్దాము. పద మామా. అల్లుడో మా ఊరు చాలా బాగుంటుందా. అల్లుడో మామా మా గొప్ప మీద చెప్పుకోవడం కాదు కానీ పిల్ల మాత్రం బంగారము. అయితే కాలేజీకి బయలుదేరినప్పుడు దించిన తల తిరిగి ఇంటికి వచ్చిన దాకా ఎత్తదు. అబ్బో. అయితే అదిగో ఇదే మా ఊరు రామాలయము. చాలా బాగుంది మామా. అందరికన్నా ఎక్కువ సందరు ఏం ఇచ్చాడు అల్లుడో? ఎంత ఇచ్చావు మామా? 216లో. అబ్బా చాలా ఎక్కువ ఇచ్చావు మామా. మరే మన ఊర్లో మనం ఇచ్చింది ఎక్కువ. అయితే అల్లుడు మామా గుణంలో గొప్పదైన భార్యతో పాటు దానంలో గొప్పవాడైన మామతో కూడా అదృష్టం అల్లుడు. రా ఏట్రో రప్పల స్వామి ఎందాకేటి అలా పొలంలోకి అవును అమ్మాయికి సంబంధం కుదిరిందట. కుదిరింది. ఇవ్వక పారం బొక్కరోళ్ళకి ఇచ్చిన అసలే నా కూతురునిచ్చి నాన్న ఇప్పటికి ఇబ్బందులు పడతాను మళ్ళీ ఎత్తాను వారు చూసుకొని మాట్లాడాయి. కొంప తీసి ఎత్తుకోడేనే కొంప తీసాడు బాబు, కొంప తీసాడు విత్తనాయి. అయ్యి బాబోయ్ ఉండ్రా బాబు, నాకు పని ఉన్నది వస్తాను. పాపం కుర్రోడు ఫీల్ అయినాడేమో. అల్లుడో ఏమని ఫీల్ అయ్యేటే? లేదునే మామా, ఫీల్ అవ్వలేదులే. అవకో అసలు అవకో మధ్య చూడండి మనుషులలో. సరే పద పొలంలోకి వెళ్దాం. మామా అల్లుడు చెప్పు మామా. అది వచ్చుడు, అది కొద్దుకో ఆ కొబ్బరి తోటలు ముదురుకోనే తాటి పిండి లించే ఈ నుయ్యి దాకా 24 ఎకరాలు మనవే. ఏటి ఇదంతా మందే? మనదే అంటే అప్పట్లో మా తాత పెద్ద ఆటగాడోళ్ళు. ఏం మామా? అంతే అప్పట్లో మా తాతకు 6గురు. ఏటు 6 పిల్లలా మామా? అచ్చచ్చచ్చ పిల్లలు. ఏటు 6? మరి మామూలు అందుకే అప్పట్లో 12 ఎకరాలు పోయింది. పోయిందా? పోనే సర్లే, ఈ 12 ఎకరాలు ఉన్నది కదా. అబ్బా మా నాన్న ఆడు ఆటగాడే. ఆడుకు 3. పోని ఇతనికని పిల్లలేనా? కాదల్లుడు పిల్లలు. ఈడంతా ఆడిపినాడు. 6 ఎకరాలు. సర్లే మామా, 6 ఎకరాలు పోతేని 3 రేట్లు పెరిగాయి కదా, ఈ 6 ఎకరాలు ఉన్నాయి కదా. అల్లుడు నాను ఏమామా? మరి నాకు? అవునులే మామా, నీకిద్దరు పిల్లలే కదా. కాదు పిల్లలే మామా. అది నేను పెద్ద కొలున్నా చిన్న కొలును మామా? లైసెన్స్ ఉన్న అల్లుడివే. సంతోషం. ఏమల్లుడు ఏమని ఫీల్ అయ్యావా? ఫీల్ అయితే ఏం పీకుతాంలే. ఏం ఫీల్ అవ్వలేదులే మామా. పద మామా. ఆహా జొన్నచెల్లు భలే ఉన్నాయి మామా. ఏం జొన్నసేన అల్లుడు, ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ. నీ ఊరే అంటే మామా అందరూ జొన్నచెల్లు వేసారు. మరే ఈ రోజులు ఎద్ది అంతే ఆడపయ్య మగపయ్య అడిగి రకాలు ఎవరు ఏదైతే అదే. అంతే అందుకని మామా కూరగాయల రేట్లు పెరిగిపోయి యాగం ఆకాశాన్ని అంటే. ఏమే మరదల పిల్ల పండుగ పాపం లేదట పనికొచ్చినావా? మావిడేడే మీ వాడు లేడు గాని నువ్వేటి వచ్చా? ఏం లేదా అలా పొలం చూద్దామనే. ఆ పొలమూసి పక్కన పెట్టుగానే అమ్మాయికి సంబంధం సెట్ అయిందట. సెట్ అయింది. ఓ విను, అది కాదు బావా, ఆ ఊరోళ్ళందరూ పచ్చి తాగుబోతులు తగాకోరులు, పిల్లని పీక నొక్కేసే రకం వాళ్ళు. ఆ ఊరోళ్ళతో మనకు సంబంధం ఏంటి? నువ్వు తొందర ఇతర మనల్లుడు. ఓలమ్మో ఓరు నాయనో, ఆ మొక్క ముందే చెప్పొచ్చు కదా. ఫీల్ అవ్వకల్లుడు, జొన్నసేనికి నీరు కట్టాలి. ఓలమ్మో ఏటో అనుకున్నాడేటో. అల్లుడు ఏమని ఫీల్ అయ్యేవేటే?
ఇప్పుడేట్రా పిల్లవనేరా నీ లెక్క చెప్తాను. ఏం పిలవలేదు నా మామ. నువ్వు కేకలడు. అల్లుడు మామ ఇదే మన ఊరు మార్కెట్. చాలా పెద్దది మామ. పుల్లడు మాకు 12 షాపులు ఉండి. ఎప్పుడో తాతల ముత్తాతలు అన్న మాటలు మనకేంది మామ, ఇప్పుడు మనకేముందో చెప్పొచ్చు కదా. బాగా వచ్చింది. తాజా తాజా కూరగాయలే. ఊరు నీ అమ్మని అప్పని ఆడిచెల్లి అందరు బాగున్నారా? నీ అమ్మిడి అప్పచెల్లి మీ అమ్మి కూడా బాగుంది గాని విషయం ఏంటి చెప్పు. సరే కానీ కేజీ వంకాయలు అయ్యాయి. కొనే మొహం కాదు గాని ఎందుకు వచ్చా విషయం చెప్పు. ఓ చూసా నిన్ను నువ్వు పోగని ఎప్పుడో చదివాను కానీ అందుకే ఆ జాగ్రత్తలు నేను ఉన్నాను. నీ పిల్లకి పెళ్లి ఖాయమైంది, పెళ్లి కాలేదు, గుర్తు పెట్టుకో. 6 ఏళ్ల ప్రేమ అది. పుట్టగట్టు బడి గుడి పొలము పాక అన్నీ తిరిగేశాము. నువ్వెవడితోనో పెళ్లి చేస్తావు, కాపురం మాత్రం నేనే చేస్తాను. ఇంతకీ ఎవడెత్తను పానకంలో పొడకలాగా మిడిచి మిడిచి పడుతుండ. రేయ్ ఎత్తరా మల్లుడు. అయ్యి బాబోయ్. అల్లుడు ఫీల్ అయ్యేటే. ఎకరాల ఆస్తి లేదు, వెనకది ఇల్లు లేదు, అక్కడ పిల్ల లేదు, మరి పీలవునా నరికేస్తా నా కొడక. అయ్యి బాబు అల్లుడు. ఎవడ్రా నీ కల్లుడు?